ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28, 2026న ప్రారంభమైంది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, నాయకత్వం మరియు అణు కార్యక్రమం లక్ష్యంగా చేసుకుని అమెరికా మరియు ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ముందస్తు సైనిక దాడితో ఈ వివాదం ప్రారంభమైంది. అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని మరియు ఇజ్రాయెల్ రోలింగ్ లైన్ అని పేరు పెట్టిన ఈ దాడి సుమారు ఉదయం 9:45 ప్రారంభమైంది. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరియు అమెరికా క్షిపణులు ఇరాన్లోని 500 పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. టెహ్రాన్లో జరిగిన తొలి దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. వైమానిక రక్షణ క్షిపణి లాంచర్లు, నావికా నౌకలు మరియు బుషెహాన్ ఓడరేవు నగరం వంటి అనుసంబంధిత ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. సైనిక దాడులతో పాటు భారీ సైబర్ దాడులు జరిగాయి. దీని ఫలితంగా ఇరాన్లో దాదాపు మొత్తం ఇంటర్నెట్ బ్లాక్ అవడం జరిగింది. ఇరానియన్ అమెరికా ప్రతీకారంగా కొన్ని గంటల్లోనే ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4ను ప్రారంభించింది. ఇజ్రాయెల్ టెల్ అవీవ్, హైఫా మరియు పర్షియన్ గల్ఫ్, ఖత్తర్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ అంతటా ఉన్న యుఎస్ స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించింది ఇరాన్.